ఇంటి దొంగలే పార్టీకి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. పట్నం మహేందర్ రెడ్డికి ఏం తక్కువ చేశామని ప్రశ్నించారు. రంజిత్ రెడ్డి కూడా మస్తు మాటలు చెప్పాడని ఆరోపించారు. తాను పిచ్చోడిలా ఇద్దరిని నమ్మానన్నారు. ఆ ఇద్దరు మోసం చేసి కాంగ్రెస్ గూటికి వెళ్లారని మండిపడ్డారు. చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ ముఖ్య నేతలు కార్యకర్తల భేటీలో ఈ కామెంట్స్ చేశారు కేటీఆర్. चौकीदार चोर है उन्होंने बोलते इन्हों बोलते नहीं 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 बड़े भाई है, फ्रॉड है अदानी उन्हों बोलते इन्हों बोलते नहीं 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 फ्रेंड है, लिकर स्कैम है ही नहीं बोल के उन्हों बोलते इन्हों बोलते नहीं नहीं लिकर स्कैम है, गुजरात मॉडल फेक है उन्हों बोलते नहीं गुजरात मॉडल बहुत अच्छा है शानदार है बोल के इन्हों बोलते। आप सोच के समझ के वोट दीजिए, क्योंकि रेवंत रेड्डी साहब जो है आज लिख लो आप गुर्तु पेट्टुकोनी राशि पेट्टुकोनी अंदरिकंटे मुंदु पार्लमेंट एन्निकल तर्वात अंदरिकंटे मुंदु ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఫస్ట్ మనిషి జంపు కొట్టేటోడు ఎవడయా బీజేపీల కంటే ఇదే రేవంత్ రెడ్డి గారు. మీరు యాద పెట్టుకోండి. ఇప్పటికి నేను 10 సార్లు అన్న ఈ మాట, ఇప్పటికి నేను 10 సార్లు అన్న ఈ మాట. మీకు అనిపిస్తుంది ఆశ్చర్యంగా, ఏ గట్ల పోతాడన్న ఎవడనా ముఖ్యమంత్రి పోతాడన్న ఎవడనా మీకు అనిపిస్తుంది. చూస్తలేమా మనం? ఇక గుంపు మేస్త్రి తిట్టడానికి వాళ్ళు మంచోళ్ళే కానీ కాదు కాదు కాదు. నేను ఒకటే అంటున్నా, ఇక కర్ణాటక సంగతి మనకి ఎందుకు తీస్తాం, మీరు తాండూరులో చూసుకోరు కర్ణాటక, మాకెందుకు కానీ కాదు కాదు. నేను అనేది ఒకటే, ఎలక్షన్ తర్వాత రేపు జరిగేది పక్కా ఒకటే. ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. నేనంటలేనిది, మమతా బెనర్జీ అంటుంది. ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్సే అంటున్నారు, దేశం మొత్తం కలిపి కూడా కాంగ్రెస్ కు 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. మరి ఎవడాపాలి బీజేపీని? ఎట్లా ఆపాలి? ఎవరు గట్టిగా గొంతిప్పి కొట్లాడాలి కేంద్రంలో అంటే ఇవాళ దమ్మున్న నాయకులు ఎవరు ఉన్నారంటే ప్రాంతీయ నాయకులే ఉన్నారు. ఒక మమతా బెనర్జీ, ఒక కేసీఆర్, ఒక కేజ్రీవాల్, ఒక స్టాలిన్, ఇట్లాంటి నాయకులు ఉన్నారు తప్ప రాహుల్ గాంధీ గారితో ఊదు కాలది పీరి లేవది కాంగ్రెస్ పార్టీతో ఏమి కూడా కాదు. అందుకే నేను అనేది, మీరు కాంగ్రెస్ కు మైనారిటీ సోదరులు పొరపాటున ఒక్క ఓటేసినా అది లాభమయ్యేది మళ్ళా బీజేపీకి అయితే తప్ప ఇంకోళ్ళకి కానే కాదు. కేసీఆర్ साहब जिन्होंने आपकी इतनी शानदार खिदमत की, जिन्होंने 204 यहाँ पे स्कूल बनाए टिमरिस के, 1,32,000 से ज्यादा हमारे माइनॉरिटी बच्चों को पढ़ाने की, उनकी तालीम अच्छा से अच्छा तालीम देने की कोशिश की, अगर आप हिम्मत अफजाई नहीं करेंगे इस समय तो किसकी आप मदद करेंगे? आप सोचिए। एक और बात भी मैं कहना चाहता हूं, आप सोचिए 1 मिनट के लिए, आज इंटी दొంగను ఈశ్వరుడిగా వట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు? ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆడిని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో ఉండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైననే మాట అక్షర సత్యం. మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికేనా? రంజిత్ రెడ్డి ఫోన్ చేసి, అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్ గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవెళ్ళకి వెళ్ళే మొదలు కావాలన్నాడు. ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు, నిలబడుతున్నా నేనే, నన్ను నిలబడమన్నారు, నిలబడుతున్నా, గట్టిగా ఉంటా అని మాట్లాడిండు. అక్కడ మన కూడా చౌరస్తా కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారెక్కిండు, ఆయన ఎక్కిండు, ఈయన వచ్చిండు, ముగ్గురం కలిసిపోయినాం. పోయేటప్పుడు నేను చెప్పిన కార్లా, మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేనిపోని పుకార్లు వస్తున్నాయి, జర గట్టిగా చెప్పు అన్న. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటే ఇంతకుముందు కారులో చెప్పిన చూడు ముచ్చట, అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో పోతా అని, నా ఒక్కరి మీదే వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి, ఆయనను కూడా ఇరికిచ్చిండు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి, ఇద్దరు నామగడ్డి లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోని లెక్క ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మినాం. నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది. ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిండు అంటే చెప్పగానే పోతాడు కేటీఆర్కి అనుకుంటున్నాను అని చెప్తుంది అక్క.
నాకు చెప్తే పార్టీలకి వెళ్ళి నన్ను ఓనిస్తానా? ఎట్లా ఓనిస్తా నేను? బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.